కుప్పం ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మరోసారి తమ అభిమానం చాటుకున్నారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకొని గడుపల్లె మండలం పెద్దపర్తికుంట కళాకారుడు పురుషోత్తం, నాయకులు లోకేష్, సాయి సతీష్ కుప్పం పట్టణంలో ప్రజల వేలిముద్రలు సేకరించి చిత్రం తయారు చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. బాపట్ల జిల్లా వేమూరు మండలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేమూరులోని ఎన్టీఆర్ పురవేదిక వద్ద నుండి టీడీపీ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. రాంపల్లి దాయరులో క్రికెట్ ఆడుతూ గ్రౌండ్లోనే ప్రణీత్ అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. అతడిని పాత బోయినపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. త్యాగి స్పోర్ట్స్ వెన్యూ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుండగా అతడికి గుండెపోటు వచ్చింది. అప్రమత్తమైన సహచర ఆటగాళ్లు వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. కర్నూలు జిల్లా కౌతాళం మండలం చూడి క్యాంపు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని మరో లారీ బలంగా ఢీకొనడంతో ముందు భాగం పూర్తిగా నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కౌతాళం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా బేతంచెర్లలోని టీడీపీ కార్యాలయం ఎదుట చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ప్రభుత్వ హాస్పిటల్ నందు రోగులకు పళ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. బడుగు బలహీన వర్గాల వారు కూడా అన్ని రంగాలలో రాణించాలని కోరుకునే నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. మియాపూర్లో వర్క్ బోర్డు యాక్ట్ 2025కి వ్యతిరేకంగా ముస్లింలు ఆందోళన చేపట్టారు. మియాపూర్ హఫీజ్పేట్లో భారీగా ర్యాలీ నిర్వహించారు. వర్క్ బోర్డు భూములకు సంబంధించిన బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో సిపిఐ నాయకులు సింగరేణి యువ కార్మికుల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. సింగరేణి హక్కులను యువ కార్మికులు కాపాడుకోవాలని కూనంనేని సాంబశివరావు అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు బొగ్గును అందిస్తున్న సింగరేణి ప్రైవేటీకరణ చేయడానికి కుట్రలు పన్నుతున్నారని బీఆర్ఎస్ అడుగుజాడలోనే కాంగ్రెస్ నడుస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం వెల్లుపల్లి గ్రామంలో బలమైన ఈదురుగాలులు వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. బొప్పాయి చెట్లని నేలకొరిగాయి. ఈదురుగాలులతో వృక్షాలు కూడా నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూడా కింద పడడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఎకరాకు ₹1,00,000 వరకు పెట్టుబడి పెట్టి బొప్పాయి పంట వేశామని, పంట చేతికొచ్చే సమయానికి పంట నేలపాలు అయిందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో అగ్నిమాపక అధికారి తోట హరిబాబు ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ డీఎం చంద్రశేఖర్ హాజరయ్యారు. ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు తెలియజేయ నిమిత్తం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు దేశవ్యాప్తంగా జరుపుతున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. అనంతపురం జిల్లా పెన్నహోబిలం వద్ద దైవ దర్శనానికి వచ్చిన ఒక కుటుంబంపై తేనెటీగలు దాడి చేశాయి. వెలుగొండ గ్రామానికి చెందిన ఒక కుటుంబం దర్శనం పూర్తయిన తర్వాత భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వచ్చి తేనెటీగలు దాడి చేశాయి. దాదాపు 20 మందికి పైగా తేనెటీగలు బారిన పడ్డారు. బాధితులందరినీ 108 వాహనంలో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని వాకర్స్ అసోసియేషన్ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో హెల్త్ టాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మెడికవర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అనీష్ పబ్బా, డాక్టర్ సత్యనారాయణ పాల్గొని గుండె జబ్బులు దరిచేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. చికిత్సపై వాకర్స్తో పాటు అగ్నివీర్ శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఉచితంగా బీపీ, షుగర్ వ్యాధి పరీక్షలు నిర్వహించారు. నంద్యాల జిల్లాలోని ఎంఎస్ఆర్ కార్యాలయం నందు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి కూటమి నాయకులతో కలిసి కేక్ కటింగ్ చేసి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లోని పేషెంట్స్కు బ్రెడ్, పళ్లు, జ్యూస్ పంపిణీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని ఘాటుగా విమర్శించారు.
ఖమ్మం జిల్లా సిరిపురం గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఐటీఐ కళాశాల భవన సముదాయాలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరయ్యారు. సిరిపురం గ్రామ శివారులో బట్టి విక్రమార్కకి మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికి దారి వెంట పూల వర్షం కురిపిస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణ సముదాయానికి, ఐటీఐ కళాశాల భవన సముదాయానికి బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో వరుస దొంగతనాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. నెల క్రితం ఇదే మండలం లింగాపూర్ గ్రామంలో ఒకే రోజు తాళాలు వేసిన 8 ఇళ్లలో దొంగతనానికి పాల్పడి డబ్బు, బంగారం, వెండి ఎత్తుకెళ్లారు. అలాగే మండలంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురై రాత్రిపూట కర్రలు పట్టుకుని జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.